50 అవుతుంది. 50 పెట్టుకుంటే చూసుకోండి. 50 అది కొట్టినప్పుడు ఏమైతే కిందకు అంటుంది. చెప్పలేదేంటి మెయిన్ రోడ్లో జాగ్రత్త చేయమని దగ్గర ఏం చేశారంటే అటు పక్క పెట్టి వాళ్ళకి పోసుకోవచ్చు. పని చేసుకోవడానికి 50 తర్వాత అడుగు మాకు ట్రైన్ వచ్చేది 50లోనే. మేము తవ్వేది 51 పని చేసుకోవడానికి. మీ స్థలం మేము తీసుకోవడానికి లేదంటే మీరు 51 తవ్విచ్చేసేయండి. మేము మిషన్ తీసుకెళ్ళిపోతాం. సరే ఏ సార్ ఇగో 51 ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మార్కింగ్ ఇచ్చారు. అది మార్కింగ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అక్కడ వచ్చింది. ఇప్పుడేమో ఎక్కడ 50 వచ్చిన తప్పు కూడా ఉంది. జనం తప్పు కూడా ఉంది. ఎందుకంటే చాలా తేడా అవుతుంది. పైగా రాలేదుగా మీరు లేకపోయినా ఫోన్ చేస్తే మామూలు ఇచ్చేవారు. కొట్లు కదా కొద్ది జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే చేయడానికి బాగుంటాయి అన్న మొత్తం. చాలా ఉంటే అదంటే పండగ అంటే కాచిట్టు మడిచేటట్టు వచ్చిందని చెప్పి అటు
పడిపోయింది పడిపోయింది. అయిపోయింది బా రోజు అవతలకి వెళ్ళమను. అయిపోయింది అయిపోయింది. అది పడదా. అశ్వరావుపేటలో గత 2 నెలల నుంచి జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ సైడ్ రైన్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇటు ఖమ్మం రోడ్డు, జంగారెడ్డి రోడ్డు, ఇటు భద్రాచలం రోడ్డు నుంచి అశ్వరావుపేట రింగ్ వరకు ఈ జరుగుతున్న పరిణామాలకి న్యూ లైఫ్ తెలుగు టీవీ ప్రతి విషయాన్ని అశ్వరావుపేట ప్రజలకే కాకుండా ఈ న్యూ లైఫ్ సబ్స్క్రైబర్లు కూడా విషయాలు తెలియజేస్తున్నాం. అశ్వరావుపేటలోని సైడ్ రైన్ చేస్తున్న పనులలో సెంటర్ నుంచి ఏదైతే రోడ్డు ఉందో, గతంలో రోడ్డు ఉందో అక్కడ నుంచి 50 అడుగులు తీయాలని అధికారులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు కూర్చొని ఈ నిర్ణయించారు 50 అడుగులు. కానీ ఆ సైడ్ రైన్ కట్టడానికి విడుతూ అక్కడ మినిమం 2 అడుగులు మినిమం వెడల్పు తీయాలి అని ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వర్క్ చేపించే సూపర్వైజరో తెలియజేస్తున్నారు. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రదేశంలో 2 అడుగులు కానించి 5 అడుగులు కూడా అవతల ప్లేస్ని ఖాళీ చేస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడ సైడ్ రైన్ కట్టేటప్పుడు 2 వైపులా వాళ్ళు ఐరన్ షీట్స్ పెట్టి కన్స్ట్రక్షన్ చేయాలి. కానీ ఈ 50 అడుగులే కాకోకుండా తక్కువ కూడా తీస్తున్నారు. మీరు చూస్తున్న విజువల్స్లో కొన్ని సందర్భంలో 2 వైపులా షీట్ పెట్టి ఆ డ్రైన్ పోయాలి, కానీ ఒకవైపే పోసుకుంటూ సైడ్ డ్రైన్ కడుతున్నారు. ఏ విధంగా ఈ సైడ్ డ్రైన్ రేపటి తరాలకి లేదా రేపు ఈ సైడ్ డ్రైన్ ఉపయోగపడుతున్నది ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు కట్టే నిబంధనల ప్రకారంగా 50 అడుగులు తీసి అక్కడ పిల్లర్ వచ్చినా, గోడ వచ్చినా, సరిహద్దు ఏదో వచ్చినా కూడా మినిమం 50 అడుగులు కట్ ఆఫ్ కట్ చేసి వాళ్ళు 2 వైపులా షీట్స్ పెట్టి ఎక్కడైతే
మీటర్ ఎత్తు గోడ కడుతున్నారో వాళ్ళు కట్టుకోకుండా ఒకవైపే రేకులు పెట్టి ఇంకోవైపు మెటల్ పోస్తున్నారు, సిమెంటు అది పోస్తున్నారు. అది ఎంతవరకు ప్రమాణంగా ఉంటుంది? మట్టికి ఇక్కడున్న రేకుల మధ్యలో పోస్తున్న సిమెంట్కి భద్రత బాధ్యత ఏది? రేపొద్దున ఈ సైడ్ డ్రైన్ ఏదైనా అనివార్య కారణాల వల్ల కూలిపోతే పడిపోతే దాని బాధ్యులు ఎవరో? దాని కన్స్ట్రక్షన్ చేసే అధికారి ఎవరో? ఆర్ఎంబీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అశ్వరాపేటలో జరుగుతున్న పరిణామాలను రోజు రోజుకి అనేక కోణాలతో చేయటానికి చూస్తూ ఉంటే అర్థమవుతుంది. వాళ్ళు కింద మ్యాట్ వేస్తున్నారు, గ్రావెల్ మ్యాట్ వేస్తున్నారు. తర్వాత రెండు వైపులా సీట్స్ పెట్టి ఒక 6 అంగుళాల వెడల్పుతో మీటర్ ఎత్తు కడుతున్నారు. అయితే వీళ్ళు కట్టేదానికి పిల్లర్స్ అడ్డొచ్చి లేదా షాపులు అడ్డొచ్చినా కూడా నామమాత్రపు పనులు మాత్రం చేసుకుంటూ వెళ్తున్నారు. మా పని అయిపోయింది, మాకు బిల్ అయింది, మాకు మీ కట్టిన వరకు మాకు బిల్ వస్తుందని కాంట్రాక్టర్లు అనుకుంటున్నారు తప్పనిచ్చి. ఈ అశ్వరాపేటలోని సైడ్ డ్రైను, సెంట్రల్ లైటింగ్ పేరు సైడ్ డ్రైను, రోడ్డు నాణ్యత, ఈ సైడ్ డ్రైన్ నాణ్యత ఏ విధంగా ఏంటనేది కనీసం ఆర్ఎంబీ అధికారులు కాంట్రాక్టర్ దగ్గరకు వచ్చి పరిశీలించి ఏ విధంగా ఉంది, ఏ విధంగా పోస్తున్నారు అనేది వాళ్ళు పరిశీలన లేదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే 50 అడుగులు ఉందో అక్కడ వరకు వీళ్ళు మార్కింగ్ ఇచ్చేసి కాంట్రాక్టరు పోసి వెళ్ళిపోతున్నారు. కనీసం అధికారు గత వారం నుంచి ఇక్కడ పెద్ద గొడవైంది. ఏదైతే తీయాల్సింది మీరు 50 అడుగులు లేదా 50 అడుగులు తీయాలన్న సందర్భంలో తీకోకుండా వాళ్ళు షాప్ దగ్గరికి వెళ్తే 56 అడుగులు దాదాపు తీసేశారు. అంటే లూజు మట్టి మొత్తం పడిపోయింది. అంటే కన్స్ట్రక్షన్కి వాళ్ళు తీస్తున్న నిబంధనల ప్రకారంగా షాప్ యజమానులు అనేది ఏంటంటే 50 అడుగు తీయండి, ఎక్కువ తీయొద్దు, మా మెటీరియల్ పోతుంది, మా షాప్ ఎదురుగా కన్స్ట్రక్షన్ రేపు పొద్దున్న చేసుకోవాలంటే మాకు 50,000 నుంచి ₹1,00,000 వరకు మాకు మెటీరియల్ అయ్యిద్ది, మేము ఇబ్బంది పడతాం, మీ వర్తక వ్యాపారస్తులు అని ఈ వ్యాపారస్తులు అంటారు. కాంట్రాక్టర్ అనేది ఏంటంటే మేము చేసుకున్న పనిని 50 అడుగులు తీసేటప్పుడు అడ్డొస్తున్నాయి, అడ్డొచ్చిన తొలగించేటప్పుడు ఆ మెటీరియల్ ఉన్న ఆ ఇసుక కానీ ఆ సిమెంట్ కానీ పడిపోతుంది, మేము చేయాలని వీళ్ళు అంటున్నారు. దీని అంతటికి కారణం అధికారులు ఏదైతే వ్యాపారస్తులను కూర్చోబెట్టి వారికి ఈ విధంగా 50 అడుగులు తీస్తాం, దానికి అడుగు 2 అడుగులు పోతుంది, ఇబ్బంది లేకోకుండా మేము చేస్తాం అన్నది ఎవరు చేయట్లేదు. అంతేకాకోకుండా అడ్డొచ్చిన పైన ఉన్న ఒకటే 2 స్టేర్లు వచ్చిన అవి డ్రైన్లో ఉంటున్నాయి. అంటే 50 అడుగులు పైకి బయటికి కట్టేసి కన్స్ట్రక్షన్ గతంలో జరిపారు. అయితే వాటికి ఎక్స్టెన్షన్ ఇస్తున్నారా లేదే 50 అడుగులు ఉంది ఆర్ఎంబీ అధికారులు స్వాధీనం చేసుకొని పైన ఉన్న 1-2 స్టేర్లలో ఉన్న పిల్లర్స్ కానీ లేదంటే ఏదైనా పోర్టుగోలు కానీ తొలగిస్తారా? ఏదైనా రేపొద్దున పాదచారులు నడవాలంటే ఈ ఫుట్బోర్డుల మీద నడవాలా, లేదా ఈ ఫుట్బోర్డులు ఉండటం వలన వ్యాపారస్తులు ఏదైనా మెట్ల ల్యాండింగ్ అయినా ఏదైనా పైకి వెళ్ళటానికి అంటే ఆ పైన ఉన్న 1-2 స్టేర్లకి వెళ్ళటానికి మెట్ల ల్యాండింగ్ కానీ లేదా వాటిలో ఏదన్నా మెటీరియల్ పెట్టుకోవడానికి కానీ ఈ ఫుట్బార్డు వాడతారా? ఈ ఫుట్బార్డు వాడటం వలన వ్యాపారస్తులకి ఇబ్బంది కానీ జనానికి ప్రజలకు ఆర్ఎంబీ అధికారులు సైడ్ డ్రైను కట్టేటప్పుడు లేదా రోడ్డు విస్తరణ చేసేటప్పుడు 50 అడుగుల వరకు ఆర్ఎంబీ అధికారులు ఆధీనంలో ఉంటుందా అన్నది 100 క్వశ్చన్ల ప్రశ్నగా మిగులుతుంది. ప్రకాష్ అండి, హైవే రోడ్లో ఉన్న షాప్ మాది. ఇలా 3 నెలల నుంచి ఇలా డస్ట్ వస్తుంది, కనీసం వాటరింగ్ కూడా చేయట్లేదు. దీనివల్ల ఎలర్జీలు వస్తున్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు. దానివల్ల కొద్దిగా వాటరింగ్ అన్న చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.